నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక దేశవ్యాప్తంగా కోట్ల మంది విద్యార్థుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న ప్రముఖ అధ్యాపకుడు కాన్సార్ కోచింగ్ సెంటర్ పై అర్ధరాత్రి వేళ కొందరు దుండగులు బీభత్సం సృష్టించారు. పాట్నా నడిబొడ్డున ఉన్న ఇన్స్టిట్యూట్ లోకి చొరబడి ఆస్తులను ధ్వంసం చేయడమే కాదు బాంబులతో పేల్చేస్తామని బెదిరించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. తక్కువ ఫీజులకే పేద విద్యార్థులకు చదువు చెప్పడమే కాన్సార్ చేసిన తప్ప ఈ దారుణం వెనుక ఉన్న విద్యారంగం మాఫియా కోణం ఏంటి ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం. అర్ధరాత్రి సమయం సరిగ్గా 11 గంటలు దాటుతోంది. పాట్నా నగరం ప్రశాంతంగా నిద్రిస్తున్న వేళాది. చీకట్లను చీల్చుకుంటూ కొందరు దుండగులు ఒక్కసారిగా ఒక భవనంలోకి దూసుకు వెళ్లారు. చూస్తుండగానే అక్కడ ఉన్న వస్తువులను పగలకొట్టారు. అడ్డు వచ్చిన సెక్యూరిటీ గార్డుపై కర్కశంగా దాడి చేశారు. ఆ భవనం మరేదో కాదు, దేశవ్యాప్తంగా లక్షలాది మంది పేద విద్యార్థులకు దిక్సూచిగా మారిన కాన్సార్ కోచింగ్ సెంటర్. ఒక సినిమా క్రైమ్ థ్రిల్లర్ సీన్ ను తలపించేలా జరిగిన ఈ దాడి వెనుక విద్యను వ్యాపారంగా మార్చిన కొందరు ప్రత్యర్థుల కుట్ర దాగి ఉందనే అనుమానాలు ఇప్పుడు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. మన ఊర్లో ఒక మాట అనుకుంటూ ఉంటారు, 10 రూపాయలకు దొరికే వస్తువును ఎవడైనా రూపాయికి ఇస్తుంటే ఎక్కువ ధరకు అమ్మే మిగతా వ్యాపారుల కడుపు మండుతుందని. సరిగ్గా కాన్సార్ విషయంలో జరిగింది కూడా ఇదే. లక్షలాది రూపాయలు ఫీజులు గుంజే పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల మధ్య కాన్సార్ కేవలం 100 రూపాయలకే నాణ్యమైన చదువును అందిస్తున్నారు. వేలాది మంది పేద పిల్లలను ఉన్నత ఉద్యోగాలకు ఎంపికయ్యేలా చేశారు. ఈ విజయమే కొందరు విద్యా వ్యాపారుల కంటికి నలుసుగా మారింది. ఈ ఘోరానికి 2 రోజుల ముందే అసలు కథ మొదలైంది. ఇటీవల బీహార్ పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్షల్లో కాన్సార్ సంస్థ నుంచి వేలాది మంది పేద విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. వారందరికీ ఘనంగా సన్మాన కార్యక్రమం కూడా జరిగింది. ఈ సక్సెస్ ను తట్టుకోలేని కొందరు అపరిచిత వ్యక్తులు 2 రోజుల్లో కోచింగ్ సెంటర్ ను బాంబులతో పేల్చేస్తామని కాన్సార్ ను నేరుగా బెదిరించారు. ఆ బెదిరింపులు వచ్చిన సరిగ్గా 2 రోజులకే, అంటే మంగళవారం రాత్రి ఈ దాడికి తెగబడ్డారు. మొదట్లో అక్కడ తుపాకీ కాల్పులు జరిగాయని ప్రచారం జరిగినప్పటికీ పోలీసులు రంగంలోకి దిగి కేవలం తోపులాట, ఆస్తుల ధ్వంసం మాత్రమే జరిగాయని నిర్ధారించారు. తన గురువుపై, చదువుల దేవాలయంపై దాడి జరిగిందని తెలియగానే బుధవారం ఉదయం వేలాది మంది విద్యార్థులు రోడ్డుపైకి వచ్చారు. పాట్నా వీధులన్నీ నిరసన జ్వాలలతో అట్టుడికాయి. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ విద్యార్థి లోకం గర్జించింది. ప్రస్తుతం పోలీసులు ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రాథమిక విచారణలో కొందరు విద్యార్థులు పోస్టర్లు చించేస్తూ గొడవకు దిగినట్లు గుర్తించినప్పటికీ దీని వెనుక తోటి కోచింగ్ సెంటర్ల నిర్వాహకుల హస్తం ఉందా అనే కోణంలో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. చీకటి ఎంత దట్టంగా ఉన్నా ఉదయించే సూర్యుని ఎవరూ ఆపలేరు. అలాగే పేద పిల్లల భవిష్యత్తు కోసం నిలబడ్డ కాన్సార్ లాంటి గురువులను ఇలాంటి బెదిరింపులు, దాడులతో భయపెట్టలేరు. చదువును వ్యాపారంగా మార్చిన శక్తులు ఎంత ప్రయత్నించినా అక్షర జ్ఞానాన్ని ఆపటం ఎవరి తరం కాదు. ఈ దాడి వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? ఆ విద్యా మాఫియా గుట్టును పోలీసులు ఎలా రట్టు చేస్తారో వేచి చూడాలి.